కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో కపిలేశ్వర లింగం ధ్వంసం ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. 6 బృందాలతో గాలింపు చేపట్టి తోటపేటకు చెందిన 38 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అర్చకుడితో ఉన్న పాత కక్షలతోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందే. ఇక సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావుని అడిగి తెలుసుకుందాం. అప్పారావు, శివలింగం ధ్వంసంకి సంబంధించి పోలీసుల విచారణ ఏ విధంగా కొనసాగుతోంది? నీలిమ ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ ఆలయంలో వెనుకనున్న పుష్కరిణిలో శివాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మొత్తం జల్లెడ పెట్టారు. అందులో భాగంగా కీలకమైన ఆధారాలను రాబట్టారు. ప్రధానంగా ఆలయం వెనుకనున్న సీసీటీవీ ఫుటేజ్ లో నిందితుడి ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. అతను స్థానికంగా ఉన్న శ్రీనివాసరావు వ్యక్తిగా గుర్తించి ఆరా తీయగా శివలింగాన్ని ధ్వంసం చేసింది ఇతరులని పోలీసులు పక్కాగా నిర్ధారించారు. ప్రధానంగా సీసీ ఫుటేజ్ లో ఏదైతే దుర్ఘటన జరిగిన రోజు తెల్లవారుజామున 1:25 మధ్య సమయంలో బైకుని ఆపి అందులోంచి ఒక సంచిని నిందితుడు తీసుకెళ్లాడు. అందులో భాగంగా ఏదైతే శివలింగాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు ఉపయోగించిన సుత్తులే గాని అదేవిధంగా శానాన్ని ఇవన్నీ కూడా సంచిలో పట్టుకెళ్లాడు. దీని ఆధారంగా అతని గురించి వివరాలు ఆరా తీసి నా పోలీసు సంబంధ శైలిలో విచారణ చేయగా దేవస్థానం సంబంధించి ఏదైతే తరచూ శివలింగానికి ఏదైతే పూజారితో ఇతనుకున్న విభేదాల నేపథ్యంలో పూజారిని పూజారితో ఉన్న వివాదాల నేపథ్యంలో అతని మీద కక్ష తీర్చుకోవడం కోసమే శివలింగాన్ని ధ్వంసం చేశాడని పోలీసులు నిర్ధారించారు. మరి కాసేపట్లో జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితులను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టున్నారు. అదేవిధంగా శివాలయంలో అక్కడ పూజారితో గడిచిన కొన్ని రోజులుగా ఇతని విభేదాలు ఉన్నాయి. మరో పక్క ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను కూడా తరచూ శివాలయానికి వచ్చి శివలింగానికి అభిషేకం కూడా చేస్తుంటారని చెప్పి పోలీసులు తమ విచారణ వెల్లడించారు. అయితే పూజారితో ఉన్న విభేదాల నేపథ్యంలోనే శివలింగాన్ని ధ్వంసం చేశాడని పోలీసులు నిర్ధారించారని చెప్పాలి. నీలిమ. రైట్, థాంక్యూ అప్పారావు.